నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. స్త్రీ జీవితంలో ప్రసవం చాలా ముఖ్యమైనది. సో దానికి ఆమె ఎలా సిద్ధం కావాలి అనే విషయాలు మనకు తెలియచేయడానికి గ్రావిడ్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ రమ్య వందనశెట్టి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ రమ్య వందనశెట్టి, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్, లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ న్యూరోగైనకాలజిస్ట్ ఫ్రమ్ గ్రావిడ్ హోమ్ హాస్పిటల్స్ అనుకోండి. ఓకే, సో మనం చెప్పాము లైఫ్లో అంటే స్త్రీ జీవితంలో ప్రసవం అనేది నిజంగానే చాలా ముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో దానికి ఆమె ఎలా సిద్ధమైతే మంచిదంటారు? మీ మాటల్లో చెప్పండి. యాక్చువల్లీ ఈ రోజుల్లో ఏంటంటే లేట్ మ్యారేజెస్ ఎక్కువైపోయాయి మెయిన్ థింగ్. సో కన్సీవ్ అవే ఏజ్ ఎక్కువైపోయింది. లైక్ మోస్ట్ ప్రెగ్నెన్సీస్ మేము ఆఫ్టర్ 30s చూస్తున్నాం. సో వన్స్ ఏజ్ ఎక్కువ అంటే అన్ని రకాలుగా కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. లైక్ మెడికల్ డిజార్డర్స్ ఇన్ ప్రెగ్నెన్సీ కానీ, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ ఇవన్నీ ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఈ కాలంలో ఏంటంటే కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వన్స్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాం అనుకున్నప్పుడు వన్స్ విజిట్ యువర్ గైనకాలజిస్ట్. వాళ్ళు ఏంటంటే మనకి 3 months ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్, స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఎటువంటి న్యూరలాజికల్ డిఫెక్ట్స్ రాకుండా కూడా కాపాడుతుంది. సో ఇది ఒకటి చేసుకోవాలి. దాంతోపాటు జనరల్ చెకప్ లైక్ బీపీ, షుగర్ అండ్ హిమోగ్లోబిన్ అనేది ఎంత ఉంది ఇవన్నీ చెక్ చేసుకుని మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం చాలా ఉత్తమం. అండ్ వెయిట్ కూడా ఇంపార్టెంట్. ప్రీ ప్రెగ్నెన్సీగానే మనం ఐడియల్ వెయిట్తో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే కాంప్లికేషన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. రైట్, మీరు అన్నట్టుగా నిజంగానే అంటే ఈ రోజులలో చూస్తే 30+ తర్వాతనే ఎక్కువగా ప్లాన్ చేసుకుంటున్నారు. సో లైఫ్ స్టైల్ కూడా అండి, అంటే లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని డాక్టర్స్ చెప్తున్నారు. సో ఎలా ఉంటే మంచిది అంటారు? దానికి సంబంధించి చెప్పండి. అలాగే మీరు 3 months బిఫోర్ అలా వస్తే మంచిది అని చెప్పేసి అన్నారు ప్లాన్ చేసుకోవడానికి ముందు. సో అందరూ 3 months బిఫోర్ వస్తే సరిపోతుందంటారా, లేదంటే లేట్గా ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా 3 months బిఫోర్ రావాలా? ఇప్పుడు కొంతమంది ఎర్లీ అంటే 20sలో చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎలా కన్సల్ట్ చేయాలి? హెల్దీ ఎర్లీ మ్యారేజెస్, ఎర్లీ ప్రెగ్నెన్సీ వాళ్ళు వన్స్ యూపీటీ పాజిటివ్ టెస్ట్ రాగానే అయితే డాక్టర్ దగ్గరికి రావాలి. అలా కాకుండా ఎల్డర్లీ ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఆఫ్టర్ 30s ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తారో మనకి వన్స్ 30 years తర్వాత కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి ప్రెగ్నెన్సీలో. లైక్ బేబీకి జెనెటిక్ సిండ్రోమ్స్ కానీ, ఈ మెడికల్ డిజార్డర్స్ లైక్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ కానీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 3 months బిఫోర్ ఆర్ అట్లీస్ట్ ప్లానింగ్ చేసుకునే ముందు ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్లో ఏంటంటే మెయిన్గా మన ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చాలా మారిపోయాయి ఇప్పుడు. అండ్ ఎక్సర్సైజ్ అనేది కూడా ఎవరు చేయట్లేదు. సో మనం ఏంటంటే కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ని ఫాలో అయితే మనకి చాలా ఈజీగా అండ్ కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి ప్రెగ్నెన్సీలో. అలాగే ప్రసవాల కంటే డెలివరీస్కి ఎందుకు మనం ప్రాధాన్యత ఇవ్వాలంటారు? దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? నార్మల్ డెలివరీ అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్. సో నార్మల్ డెలివరీ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి మదర్కి, బేబీకి కూడా. లైక్ డెలివరీ అవ్వగానే ఈజీ రికవరీ, మదర్ తన డే టు డే లైఫ్ యాక్టివిటీస్ ఈజీగా ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ స్టార్ట్ చేసుకోగలరు. అండ్ బేబీ అండ్ మదర్ బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మనం సిజేరియన్ వల్ల వచ్చే కాంప్లికేషన్ని కూడా తగ్గించుకోవచ్చు. సో నార్మల్ డెలివరీని ప్రిఫర్ చేయడానికి ట్రై చేయాలి. అంటే ఇప్పుడు అంటే జనరల్గా ఇంతకు ముందుతో కంపేర్ చేసినట్టయితే ఇప్పుడు నార్మల్ డెలివరీస్ చాలా తగ్గిపోయాయి. సో చాలా వరకు సిసెక్షన్కే వెళ్ళిపోతున్నాం. ఎక్కడ విన్నా కూడా మనం సిజేరియన్ అనే చెప్తున్నారు. కారణం ఏంటంటారు? నార్మల్ డెలివరీ అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్. ఇప్పుడు సీసెక్షన్ రేట్ ఎక్కువ అవడానికి కారణాలు ఏంటంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువైపోయాయి. లైక్ ఏజ్ ఆఫ్ ద మదర్ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు మెడికల్ డిజార్డర్స్ లైక్ ఈ షుగర్, బీపీ ఆర్ థైరాయిడ్ ఇష్యూ ఎక్కువయ్యాయి. అండ్ అదర్ కాంప్లికేషన్స్ ఇన్ ప్రెగ్నెన్సీస్ కూడా. అండ్ పెయిన్ ఈజ్ మెయిన్ థింగ్. ఈ పెయిన్ వల్ల కూడా చాలామంది నార్మల్ డెలివరీస్ ప్రిఫర్ చేయట్లేదు. సో మాకేంటంటే వెంటనే పేషెంట్ ఏమంటారు, మేడం ఇంత పెయిన్ మేము భరించలేము. సో థింగ్ ఇస్ సిజేరియన్ సెక్షన్. సో పెయిన్ అనేది మెయిన్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. పేషెంట్ ఏంటంటే ముందు నుంచే ప్రిపేర్ చేస్తే దే కెన్ గో త్రూ ద ప్రాసెస్. వాళ్ళకి అర్థం అవ్వాలి ఆ ప్రాసెస్. అప్పుడు నార్మల్ డెలివరీ అనేది మనం ఇంప్రూవ్ చేయగలం. కానీ పెయిన్ అనేది అప్పుడు మాత్రమే ఉంటుంది ఆ నార్మల్ డెలివరీలో మీరు అన్నట్టుగా. బట్ తర్వాత కాంప్లికేషన్స్ చాలా తగ్గుతూ ఉంటాయి. సో మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి మీరు ఎలా అంటే వాళ్ళని ఎలా గైడ్ చేస్తారు, ఎలా మోటివేట్ చేస్తారు నార్మల్ డెలివరీస్కి సంబంధించి?
ప్రెగ్నెంట్ లేడీని ఫస్ట్ ఇనిషియల్ డే ఆఫ్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ నుంచి మనం తనకి ఇంపార్టెన్స్ ఆఫ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా చెప్పాలి. తనని ముందు నుంచి నార్మల్ డెలివరీ కోసం ప్రిపేర్ చేస్తూ ఉండాలి. మేము ఎవ్రీ చెకప్లో వాళ్ళకి ఎంత వెయిట్ గెయిన్ అవ్వాలి, ఎటువంటి ఎక్సర్సైజెస్ చేసుకోవాలి త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ, ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఇవన్నీ వాళ్ళని మేము ప్రిపేర్ చేస్తూ ఉంటాం. లైక్ ఇప్పుడు మా ప్రాక్టీస్లో చైల్డ్ బర్త్ క్లాసెస్, సో వాట్ ఈస్ షీ గోయింగ్ త్రూ, తన బాడీలో వచ్చే చేంజెస్ ఏంటి, అండ్ తను డెలివరీకి ముందు నుంచే ప్రిపేర్ చేస్తూ ఉంటాము. సో వన్స్ వాళ్ళు మైండ్ అనేది ఫిజికల్గా సైకలాజికల్గా ప్రిపేర్ అయి ఉంటే వాళ్ళు దాన్ని ఈజీగా ఫేస్ చేయగలరు నార్మల్ డెలివరీ ప్రాసెస్ని. రైట్ డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు వెంకటేశ్వర్లు గారు వనపర్తి నుంచి. నమస్తే అండి వెంకటేశ్వర్లు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి, వింటున్నారు. డాక్టర్ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాదాపు లేడీస్ 40 నుంచి. హలో చెప్పండి వెంకటేశ్వర్లు గారు, చెప్పండి. ఏజ్ వచ్చి 42 అని చెప్పేసి. ఓకే, వెంకటేశ్వర్లు గారు, డాక్టర్ గారు వింటున్నారు, ఒకసారి చెప్పండి, మళ్ళీ చెప్పండి ప్లీజ్. ఇప్పుడు మేడం ఏజ్ ఓకే, ఆ లేడీస్ అర్థం కావట్లేదు నాకు. 42 వచ్చేసి వాళ్ళ మిస్సెస్ ఏజ్ ఉందంట. Okay, సో okay. ప్లాన్ చేసుకోవడానికి ఏం చేయాలి అనేసి. సో ఇమీడియట్గా అయితే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది, అండ్ స్కాన్ చేసి తన అండం లైక్ సంఖ్య ఎంత ఉంది, కెన్ షీ బికమ్ ప్రెగ్నెంట్ అనేది మనం కొన్ని బేసిక్ టెస్టులు చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. దాంతోపాటు షుగర్ లైక్ హెచ్బి ఎంత ఉంది, ఇవన్నీ మనం ఒక బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుని, అండ్ దాని తర్వాత లైక్ డే 2 నుంచి అండ్ డే 10 నుంచి ఫాలిక్యులర్ స్టడీ ఇవన్నీ చేసుకుని మానిటర్ చేసుకుంటూ మనం ప్రెగ్నెన్సీ అనేది తను ప్లాన్ చేసుకోవచ్చు. లైక్ 42 ఈజ్ వెరీ లైక్ హై ఏజ్ కదా. సో ఈ ఏజ్లో కంపల్సరీ డాక్టర్ని ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ రావట్లేదంటే కన్సల్ట్ అయ్యి ఆ విధంగా ఫాలో అవ్వాలి. డాక్టర్ గారు, అంటే కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి అంటే బెస్ట్ టైం అంటే ప్రెగ్నెన్సీకి ఏం చెప్తారు? అంటే ఈ రోజులలో మీరు ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినట్టుగా చాలా లేట్గా చేసుకుంటున్నారు, అలా కాకుండా కరెక్ట్గా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ రోజుల్లో కెరియర్ గోల్స్, ఎడ్యుకేషన్ ఇవన్నీ ఎక్కువైపోయాయి. సో ఆబ్వియస్గా లేట్ మ్యారేజెస్ ఎక్కువయ్యాయి. కానీ ఐడియల్ ఏజ్ ఫర్ ప్రెగ్నెన్సీ అంటే బిఫోర్ 30s. ఓకే, సో మనం 30 కన్నా ముందే మనం 1 or 2 ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేదే ఇప్పుడు. సో ఆ 2 ప్రెగ్నెన్సీస్ అనేవి బిఫోర్ 30 ముందు ప్లాన్ చేసుకుంటే చాలా బెస్ట్. ఓకే, ఇప్పుడు లేట్గా ప్లాన్ చేసుకోవాలనుకుంటారు. ఒకవేళ ఇప్పుడు 30sలో కెరియర్ ఓరియంటెడ్ ఉన్న వాళ్ళు 30sలో అవ్వలేదు, 35 తర్వాత 30 తర్వాత అనుకుంటారు. వాళ్ళకి ఏమన్నా అంటే ముందే ఏమన్నా ఐడియాస్ ఉంటాయి, ప్లాన్స్ ఉన్నాయా? 35 ఆర్ లేట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాము అనుకునే వాళ్ళు వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత కన్సల్ట్ చేసి ఏఎంహెచ్ అనేది ఒకటి ఎగ్ రిజర్వ్ ఎంత ఉందో మనకు తెలియజేస్తుంది. సో ఆ టెస్ట్ చేయించుకొని మనకి ఎగ్ రిజర్వ్ ఎంత ఉందో దాన్ని బట్టి లైక్ ఆప్టిమల్ రేంజ్ 3 to 4 ఉంటే దే కెన్ వెయిట్. ఆర్ చాలా తక్కువ ఉంటే లైక్ ప్లాన్ చేసుకోవడం ఆర్ మెడికేషన్ యూస్ చేసుకోవడం ఇవి చేసుకోవచ్చు. దాంతోపాటు ఎగ్ ఫ్రీజింగ్ కూడా ఒక ఆప్షన్. సో చాలా లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాము, మాకు ఇప్పుడే వద్దు అంటే కూడా ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక ఆప్షన్. సో దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఎగ్ ఫ్రీజింగ్ అనేది మ్యారేజ్తో సంబంధం లేకుండా వెళ్ళొచ్చు కదా, అంటే yes. ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలనుకున్నా కూడా బిఫోర్ మ్యారేజ్ కూడా యూ కెన్ ప్లాన్ దట్ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే బేసిక్ టెస్ట్ ఏఎంహెచ్ చేసుకుని దాన్ని బట్టి మన ఎగ్ రిజర్వ్ తెలుస్తుంది. ఇన్ కేస్ చాలా లేట్గా ప్లాన్ చేసుకోవాలంటే ఎగ్ ఫ్రీజింగ్కి వెళ్ళొచ్చు. ఓకే, అలాగే మీరు ఇంతకుముందు చెప్పారు ఎక్కువ మందికి కూడా అంటే సి సెక్షన్ నార్మల్ డెలివరీస్కి సంబంధించి పెయిన్ వల్లనే సి సెక్షన్కి వెళ్తూ ఉంటారు అని చెప్పారు. అలాగే అది కాకుండా ఇంకా ఏ సందర్భాల్లో సి సెక్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది డాక్టర్ గారు?
సి సెక్షన్ అనేది దానికి చాలా రీజన్స్ ఉంటాయి, లైక్ మెడికల్ డిజార్డర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్, అండ్ లైక్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్, దాంతోపాటు సివియర్ గ్రోత్ రిస్ట్రిక్షన్, బేబీ ఎదుగుదల సరిగ్గా లేదు అన్నప్పుడు, అండ్ ఇంకా కొన్నిసార్లు ఫీటల్ డిస్ట్రెస్ అంటాం. మేము నార్మల్ డెలివరీకి ట్రై చేస్తాము, బట్ బేబీ అనేది ఆ స్ట్రెస్ తట్టుకోలేక కొంచెం ఫీటల్ డిస్ట్రెస్ డెవలప్ అయినప్పుడు ఎమర్జెన్సీ సి సెక్షన్కి వెళ్ళాల్సి వస్తుంది. దాంతోపాటు మెయిన్గా ఏజ్ అండ్ ఇంకా అదర్ మెడికల్ డిజార్డర్ లైక్ ఎస్ఎల్ఈ, కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్కి ఎస్ఎల్ఈ ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరికీ, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉన్న వాళ్ళకి మనం సి సెక్షన్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. ఓకే, అలాగే కొన్ని కేసెస్లో ఫస్ట్ టైం కనుక సి సెక్షన్ అయిన తర్వాత సెకండ్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎస్ డెఫినెట్లీ ఉంది. దీన్ని వీబ్యాక్ అంటాం, వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సి సెక్షన్. ఇది లైక్ ముందు ఒకసారి సి సెక్షన్ అయిన తర్వాత సెకండ్ టైం డెఫినెట్గా ట్రై చేయొచ్చు, కానీ దానికి ఒక క్రైటీరియా ఉంటుంది. లైక్ ముందు డెలివరీకి ఇప్పటికీ అట్లీస్ట్ 18 months 1.5 year గ్యాప్ ఉండాలి. దాంతోపాటు మనం స్కాన్లో స్కార్ థిక్నెస్, అంటే ముందు గర్భసంచి పొర ఎంత థిక్నెస్ ఉందో అది చూసుకుంటాము, అట్లీస్ట్ 3 mm ఉండాలి. దాంతోపాటు అది నాన్ రికరింగ్ కాజెస్, లైక్ రిపీట్ అయ్యే కాజ్ కాకుండా అప్పుడు ఫీటల్ డిస్ట్రెస్ వల్ల చేశారు ముందుసారి, లైక్ ఏదైనా బేబీ పొజిషన్ సరిగ్గా లేక బ్రీచ్లో సిజేరియన్ చేస్తూ ఉంటాము. సో ఇలాంటి నాన్ రికరింగ్ కాజ్ ఉండి, బేబీ యావరేజ్ వెయిట్ ఉండి, మదర్ కండిషన్ కూడా బాగుండి ఉంటే మనం ట్రై చేయొచ్చు. అలాగే డెలివరీ తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి, ముఖ్యంగా మదర్ ఫీడింగ్ గురించి? కొన్ని కేసెస్లో ఫీడింగ్ అంటే రీజన్స్ ఏవైనా తెలియదు, కానీ కొంతమందికి పాలు ఉన్నాయంటారు, కొంతమందికి లేవంటారు. సో ఎలాంటి కేర్ తీసుకుంటే ఫీడింగ్ గురించి మంచిదంటారు? డెలివరీ అయిన తర్వాత కూడా డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. మన రాష్ట్రాల్లో ఏంటంటే పథ్యం చేయిస్తూ ఉంటారు, ఏం పెట్టరు డెలివరీ అయిన తర్వాత, ఓన్లీ కాఫీ అండ్ ఒక కాఫీ బ్రెడ్ ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. సో న్యూట్రిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో డెలివరీ తర్వాత కూడా హై ప్రోటీన్ డైట్, అడిక్వేట్ హైడ్రేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డేలో అట్లీస్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్, అండ్ మనకి ప్రోటీన్స్ రిచ్ ఫుడ్స్, ఎగ్ కానీ, నాన్ వెజిటేరియన్ కానీ, పప్పులు, ఆకుకూరలు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అదే పసుపు పడుతుందని. సో ఇవన్నీ పెట్టకుండా ఓన్లీ ఒక 3-4 వెజిటబుల్స్ పెడతారు, వాళ్ళని ఫుల్ ఏం తినకుండా చేస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా ఎఫెక్ట్ ఉంటాయి. దాంతోపాటు స్ట్రెస్ ఈజ్ మెయిన్ థింగ్ ఆఫ్టర్ డెలివరీ. సో ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. హస్బెండ్ కానీ, ఇన్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మదర్ కానీ, అత్తగారు కానీ చాలా సపోర్ట్ చేయాలి, అర్థం చేసుకోవాలి. సో మూడ్ స్వింగ్స్ కూడా చాలా ఎమోషనల్ స్టెబిలిటీ అనేది ఆఫ్టర్ డెలివరీ చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ డెలివరీ అయిన మదర్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. సో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కూడా ఉంటుంది కొంతమందికి, అది ఐడెంటిఫై చేయలేక చాలామంది ఇబ్బందులు పడతారు. సో ఆఫ్టర్ డెలివరీ బేబీ అనేది వచ్చింది, తనకు అసలు ఇదివరకు ఎప్పుడు అలవాటు ఉండదు ఎలా చూసుకోవాలి ఏంటి అని బేబీ నీడ్స్ని. సో మదర్ని మనం బాగా అర్థం చేసుకుని డైట్, హైడ్రేషన్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తను ఎప్పటికప్పుడు మనం సపోర్ట్ చేస్తూ ఉండాలి. దీని ద్వారా ఏంటంటే స్ట్రెస్ రిలీఫ్ తక్కువ ఉంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఆబ్వియస్గా ఎక్కువ ఉంటుంది. సో కొంతమందికి మేబీ లైక్ కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల బ్రెస్ట్ ఫీడింగ్ ఉండకపోవచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్కువయ్యే ఫుడ్స్ తీసుకోవడం వల్ల, ఈ హైడ్రేషన్ అండ్ స్ట్రెస్ లేకపోతే మనం అడిక్వేట్గా బ్రెస్ట్ ఫీడింగ్ వస్తుంది. ఓకే, అలాగే కొంతమందిలో కాంప్లికేటెడ్ డెలివరీస్ అని చెప్పి అంటూ ఉంటారు. సో వాటిని ఎలా గుర్తించాలంటారు? కాంప్లికేటెడ్ డెలివరీస్ని ఎలా ఎదుర్కోవాలి, అంటే వాటికి ఎలాంటి కేర్ తీసుకోవాలి? రెగ్యులర్ యాంటీనేటల్ విజిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని. వన్స్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అండ్ ఇనీషియల్ ఫస్ట్ 7 months వరకు ఎవ్రీ మంత్ చెకప్కి వెళ్ళాలి. వెళ్ళిన ప్రతిసారి బీపీ అండ్ డాక్టర్ కొన్ని టెస్ట్ సజెస్ట్ చేస్తారు, లైక్ షుగర్ని ఐడెంటిఫై చేయడానికి ఓజీటీటీ టెస్ట్ అనేవి, ఆ టెస్ట్లు అండ్ స్కాన్స్ ద్వారా. సో వెయిట్ గెయిన్ కూడా ఇంపార్టెంట్, వెయిట్ గెయిన్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం రెగ్యులర్ యాంటీనేటల్ విజిట్స్ చేసుకుంటూ ఉంటే అదర్ హైపర్ టెన్షన్ ఆర్ షుగర్ని మనం ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేస్తే, మెయిన్గా ఈ రెండే ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి ప్రెగ్నెన్సీలో. సో ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే దాని నుంచి వచ్చే కాంప్లికేషన్ని ప్రివెంట్ చేయగలం. అలాగే కొంతమందిలో చూసినట్టయితే ఫస్ట్ టైం బాగానే ఉంటుంది, నార్మల్గానే ఉంటుంది అంతా. సెకండ్ టైంకి వచ్చినప్పటికీ సెకండరీ ఇన్ఫర్టిలిటీ, అంటే వాళ్ళేమో ఫస్ట్ నార్మల్గానే అయింది కదా అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా అలాగే ఉంటారు, చాలా టైం వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడో ఫైనల్గా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సో దాని గురించి ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి?
వన్స్ ఎప్పుడైనా సరే ఇన్ఫర్టిలిటీలో ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత ఆఫ్టర్ 1 year ఆఫ్ కంప్లీషన్, లైక్ వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం 1 year నుంచి ట్రై చేస్తున్నారు, 1 year వరకు ట్రై చేసిన తర్వాత అవ్వకపోతే కంపల్సరీ డాక్టర్ని కలవాలి. అదే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇమీడియట్లీ ఆఫ్టర్ మ్యారేజ్ ఆర్ 3 months ఆఫ్టర్ మ్యారేజ్ కూడా డాక్టర్ని కలవాలి. బేసిక్ టెస్ట్లు అయితే ఏదైతే చెప్పానో ఏఎంహెచ్ కానీ, స్కాన్ కానీ, ఫాలిక్యులర్ కౌంట్ అంటాము, యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్, ఇవన్నిటి ద్వారా తనకి ఎంత ఛాన్సెస్ ఆఫ్ ఫర్టిలిటీ ఉందో తెలుస్తుంది. అండ్ మెయిల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ కూడా ఇంపార్టెంట్ థింగ్ అండి. సో ఓన్లీ విమెన్ ఒక్కరే రీజన్ కాదు. సో మెయిల్ ఫ్యాక్టర్ లైక్ సెమెన్ అనాలిసిస్ చేస్తాము. ఈ టెస్ట్ ద్వారా మనం ఇన్ఫర్టిలిటీ సమస్య ఎంతవరకు ఉంది, వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తే దాని నుంచి ప్రెగ్నెన్సీ రాగలదు అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఇన్ కేస్ మీకు కనుక పిల్లలు లేరు, లైక్ ఆఫ్టర్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత ఒక 3 years తర్వాత ప్లాన్ చేద్దాం అనుకున్నారు, ఒక 1 to 3 months ట్రై చేస్తారు, అవ్వట్లేదు అంటే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అలాగే పర్టికులర్గా మీ గ్రావిడ్ హోమ్ హాస్పిటల్కి ఎలాంటి వాళ్ళు వస్తుంటారు, అక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, క్లియర్గా ఒకసారి చెప్పండి డాక్టర్ గారు. సో గ్రావిడ్ హోమ్ అనేది లైక్ ఇట్స్ ఫస్ట్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ హాస్పిటల్ ఇన్ హన్మకొండ అండి. ఇట్స్ లైక్ కంప్లీట్లీ మదర్ అండ్ చైల్డ్ కేర్. సో మేము ప్రెగ్నెన్సీ నుంచి డెలివరీ వరకు ప్రెగ్నెంట్ లేడీకి లైక్ సక్సెస్ఫుల్ డెలివరీకి కావాల్సిన అన్ని కాంపోనెంట్స్ ఇన్వాల్వ్ చేస్తున్నాం. లైక్ డైటీషియన్ ఉంటారు, వాళ్ళు ఎటువంటి డైట్ తీసుకోవాలి, రెగ్యులర్ యాంటీనేటల్ ఎక్సర్సైజ్ క్లాసెస్ ఉంటాయి, అండ్ ఫస్ట్ నుంచి కూడా మోటివేషన్ టువర్డ్స్ నార్మల్ డెలివరీ. సో 100% అది ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీకి నార్మల్ డెలివరీ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. ఇందాక అడిగినట్టు వీబ్యాక్. సో వన్స్ సిజేరియన్ అయిపోతే నెక్స్ట్ సిజేరియనే అసలు నార్మల్ అవుతుందని చాలా మందికి తెలియదు అసలు ఎవరు ఆలోచించని కూడా ఆలోచించారు, టైం చూసుకొని డేట్ చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అదే సో ఫస్ట్ సిజేరియన్ అయిన తర్వాత నార్మల్ డెలివరీ అవుతుందన్న ఆ సంగతి కూడా చాలా మందికి తెలియదు. సో అందరి ప్రెగ్నెంట్ లేడీస్కి నార్మల్ డెలివరీ 100% ట్రై చేస్తున్నాం. సో దానికి కావాల్సినవన్నీ చేస్తున్నాం. ఫస్ట్ విజిట్ నుంచే వాళ్ళని డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ చేస్తున్నాం. దాంతోపాటు యూరోగైనకాలజీ అండ్ లాప్రోస్కోపీ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి, అండ్ level 4 NICU. సో ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. నైస్. అలాగే యూరోగైనకాలజీ గురించి కూడా ఒకసారి చెప్పండి. సో ఏంటంటే యూరోగైనకాలజీ అంటే మెయిన్గా యూట్రస్ అండ్ మూత్రాశయ సమస్యల గురించి డీల్ చేస్తూ ఉంటాము. సో మన ఇళ్ళల్లోనే మన మదర్స్, గ్రాండ్ మదర్స్ వాళ్ళందరికీ ఇబ్బందులు ఉంటాయి. కొన్ని యూరిన్ తగ్గితే తుమ్మితే యూరిన్ లీక్ అవ్వడం, లేదంటే గర్భసంచి మోషన్ కానీ యూరిన్ పైప్ కానీ కింద జారిపోయి ఉంటుంది. సో ఇటువంటి సమస్యలు ఏంటంటే వాళ్ళు ఎవరితో చెప్పుకోరు. చాలా మందికి ఇప్పుడు మన ఇంట్లోనే అడిగితే ఉంటది వాళ్ళకి సమస్య, కానీ వాళ్ళు బయటపడరు. ఆ సమస్యతో సఫర్ అవుతూనే ఉంటారు. కొంతమంది అయితే అడల్ట్ డైపర్స్ యూజ్ చేస్తారు. వాళ్ళకి చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంటుంది, సొసైటీలో ఈ సమస్య ఉందంటే ఏమనుకుంటారో అని. వాళ్ళకి సొల్యూషన్ ఉందని కూడా తెలియదు చాలా మంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ని యూరోగైనకాలజిస్ట్ మేము డీల్ చేస్తాము. సో దగ్గితే తుమ్మితే యూరిన్ లీక్ అవ్వడానికి మెడికల్ అండ్ సర్జికల్ ఆప్షన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇది గర్భసంచి కిందకి జారడం కానీ వాటికి కూడా సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి. సో కంపల్సరీ ఏంటంటే దీని మీద అవేర్నెస్ పెరగాలి జనాల్లో. సో ఇప్పుడు చెప్పినట్టు ఒక 10 మంది ఆడవాళ్ళు కూర్చుంటే అందులో ఒక 5 members అట్లీస్ట్ ఉంటుంది ఆ ప్రాబ్లం. బట్ వాళ్ళకి చెప్పుకోవడానికి సిగ్గుపడి అండ్ ఇది చెప్తే ఇప్పుడు మీరు చెప్పే వరకు కూడా నాకు ఐడియా లేదు. అంటే నార్మల్ గా చాలా రేర్ గా మీరు అన్నట్టుగా వీరు చెప్తే వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అని సఫర్ అవుతూ ఉంటారు, కానీ దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుందంటే వాళ్ళకి ఒక వరం లాగానే. ఏంటంటే వాళ్ళ లైఫ్ లాంగ్ అది లైఫ్ థ్రెటనింగ్ కాదు, కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో అంత కాంప్రమైజ్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తో ఎందుకు వాళ్ళు సఫర్ అవుతూ ఉండాలి? సో మనం లైక్ వీఆర్ ఎడ్యుకేటెడ్ నౌ, ఎవ్రీవన్ ఈస్ ఎడ్యుకేటెడ్. మన పేరెంట్స్ని ఒకసారి అడిగితే డెఫినెట్లీ దే విల్ కమ్ అవుట్. ఇప్పుడు ఓపీడీకి వచ్చినప్పుడు కూడా వేరే ప్రాబ్లం కోసం వస్తున్నారు వాళ్ళు, బట్ నేను అడిగినప్పుడు మీకు సమస్య ఉందండి, అప్పుడు ఓపెన్ అప్ అవుతున్నారు. సో అవేర్నెస్ అనేది చాలా పెరగాలి. ఇటువంటి సమస్యలకు సొల్యూషన్స్ ఉన్నాయి, దాన్ని మనం ఇస్తే మన రెస్పాన్సిబిలిటీ మన పేరెంట్స్కి, మన ఎవరికైనా. మీరు అన్నట్టుగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ మిస్ అవుతుంది. అది ఎప్పుడైతే ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుందో వాళ్ళ హ్యాపీ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. ఉన్న లైఫ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా, ఒక ఫంక్షన్కి వెళ్ళలేకపోతారు, పక్కన వాళ్ళతో కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోతారు, గుడి ఎక్కడికి వెళ్ళాలన్న వాళ్ళకి మీరు అంటే అడల్ట్స్ డైపర్స్ అనేవి అందరూ ఎఫర్ట్ చేయలేకపోతారు.
లేకపోవచ్చు, అసలు కొంతమందికి దాని గురించి తెలియకపోవచ్చు కూడా. కానీ అలాంటి వాళ్ళు కనుక ఒక్కసారి మీ దగ్గర అంటే విజిట్ చేస్తే కనుక ఈ హాస్పిటల్లో వాళ్ళ కంప్లీట్ సొల్యూషన్ దొరుకుతుందని అంటారు. అవునండి, డెఫినెట్గా ఆడవాళ్ళకి అవగాహన ఉండాలి. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పిల్లల కోసం లైక్ ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం ఆలోచిస్తూనే ఉంటారు. సో వాళ్ళ హెల్త్ మీద వాళ్ళని ప్రయారిటైజ్ చేసుకుని ఇలాంటి ఏదైనా దగ్గితే, తుమ్మితే, యూరిన్ పడడం ఇలాంటి సమస్యలు ఉంటే వాళ్ళు వచ్చి డాక్టర్ని కలిస్తే దానికి సొల్యూషన్స్ ఉన్నాయి. చాలామంది ట్రావెల్ చేయరు ఈ ప్రాబ్లం వల్ల, మాటికి యూరిన్ రావడం, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయరు, ఫ్యామిలీ ఫంక్షన్స్ అటెండ్ చేయరు, అండ్ డెలివరీ తర్వాత కూడా కొంతమంది ఆడవాళ్ళే సమస్య వస్తుంది. ఓకే, సో వాళ్ళు కూడా అంటే డిప్రెషన్ ఫీల్ అవ్వడం, సో చాలా మంది డిప్రెస్ అవుతూ ఉంటారు. సో ఇట్స్ టైమ్ యూ షుడ్ కమ్ అవుట్. అండ్ అంటే ఇది చెప్పలేకపోయినా కూడా చాలా పెద్ద ప్రాబ్లం డాక్టర్ గారు. అంటే మీరు అన్నట్టుగా పెద్దవాళ్ళు 60 above 70 above అంటే సరే కొంచెం ఆలోచించవచ్చు. బట్ మీరు అన్నారు ఇప్పుడు డెలివరీ తర్వాత కూడా ఈ ప్రాబ్లం వస్తుందంటే వాళ్ళ లైఫ్ అంతా కూడా అసలు చాలా హారబుల్ గా ఉంటుంది సొల్యూషన్ కనుక లేకపోతే. సో అదే తెలియదు చాలా మందికి దీనికి సొల్యూషన్ ఉంటుంది అని. బట్ దీనికి మెడికల్ అండ్ సర్జికల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది, రైట్? ఎస్, డెఫినెట్గా పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు. మనం దాంతో సఫర్ అవుతూ ఎందుకు ఉండాలి? సో డాక్టర్ని అయితే అటువంటి సమస్యలు ఉంటే కలవాలండి. టీవీలో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు మిక్స్ అంటే గైనిక్ సంబంధించి ఏదున్నా, యూరిన్కి సంబంధించి అంటే లీక్ అవుతూ ఉంటుంది చాలా మందికి, మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, కొంతమందికి గట్టిగా ఏదైనా చేసినప్పుడు, గట్టిగా నవ్వినప్పుడు, డాన్స్ చేసినప్పుడు, ఇలాంటి ఏది ఉన్నా కూడా ఒక్కసారి అసలు ఏది ఉన్నా కూడా అలాంటి సమస్య ఒకసారి కన్సల్ట్ చేస్తే వాళ్ళకి సొల్యూషన్ హ్యాపీగా దొరుకుతుంది అంటారు. అలాగే లాప్రోస్కోపీ గురించి కూడా చెప్పారు. ఇప్పుడు ఏంటంటే ఈ హిస్టెక్టమీస్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. సో కొన్ని కండిషన్స్కి డెఫినెట్గా హిస్టెక్టమీ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో ఏంటంటే మనం పాతకాలంలో లాగా ఓపెన్ పద్ధతిలో కాకుండా లాప్రోస్కోపీ ద్వారా చేసుకుంటే ఏంటంటే లైక్ పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ అంటాం, గడ్డలకు కానీ, క్యాన్సర్కి కానీ, అండ్ ఇలాంటి వాటికి కంపల్సరీ హిస్టెక్టమీ చేయాలి. సో ఇప్పుడు టెక్నాలజీ అంటే చాలా ముందుకెళ్తుంది, టెక్నాలజీ అడ్వాన్స్ అయిపోయింది. అప్పుడు మనం కూడా ఆ టెక్నాలజీని యూస్ చేసుకోవాలి. సో ఈ లాప్రోస్కోపీ వల్ల ఏంటంటే అడ్వాంటేజెస్ చిన్న చిన్న 2-3-4 5 mm ఇన్సిషన్స్తో మనం సర్జరీ అనేది చేస్తాం త్రూ కెమెరాలో చూసుకుంటూ. సో దాని ద్వారా ఈజీ రికవరీ, వాళ్ళు నెక్స్ట్ డేనే వాళ్ళ వర్క్కి వెళ్ళిపోవచ్చు. సో 1 weekలో నార్మల్ అయిపోతారు. సర్జరీ అయింది, ఒక 2 months రెస్ట్ తీసుకోవాలి, ఇలా ఏం కాదు. ఈ పెయిన్ తక్కువ ఉంటుంది, వెరీ ఈజీ రికవరీ, కాస్మెటిక్. సో యాక్చువల్గా పెద్ద స్కార్ అంటే కట్ చేస్తేనే ప్రాబ్లం, లేదంటే అసలు నార్మల్గానే మీరు అన్నట్టుగా సెకండ్ డే, థర్డ్ డేనే వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. పెయిన్ చాలా తక్కువ ఉంటుంది. ఈ లైక్ లైఫ్ అనేది, మాబిడిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది, కాంప్లికేషన్స్ అనేది. అలాగే ఇన్ఫర్టిలిటీకి వస్తే అంటే ఫర్టిలిటీ విషయానికి వస్తే లైఫ్ స్టైల్ ముఖ్యంగా ప్లాన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ముందు నుంచే కూడా మెయిల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. ఇప్పుడు ఇంతకుముందు ఫీమేల్ మాత్రమే ఎక్కువగా వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు అందరూ కలిసి వెళుతున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి. సో ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు డాక్టర్ గారు ఫస్ట్ నుంచి కూడా? అంటే ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎంత ముందు నుంచి కేర్ఫుల్గా ఉంటే మంచిది? ఎలాంటి ప్లాన్ ఉండాలి? ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి? ఈ రోజుల్లో అదే మెయిన్ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని. మనం తినే ఫుడ్ చాలా వరకు లైక్ కలుషితమైంది. సో లైక్ మైండ్ఫుల్ ఈటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం అని మనం చూసుకుంటూ ఉండాలి. సో డైట్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డైలీ 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్ ఒక హ్యాబిట్గా చేసుకోవాలి. అండ్ స్ట్రెస్ ఇప్పుడు అంతా స్ట్రెస్, ఎవ్రీ వన్ హ్యాస్ స్ట్రెస్. సో ఆ స్ట్రెస్ కొంచెం తగ్గించుకుని స్ట్రెస్ రిలీవింగ్ థింగ్స్ ఏదో ఒక హ్యాబిట్ చేసుకోవాలి. ఏదో ఒక మనకి ఒక 1 hour అంటూ మన కోసం మనం కేటాయించుకొని సో స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవాలి. దాంతోపాటు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఆర్ ఎనీ హెల్త్ ఇష్యూ అనేది ఉండదు. అలాగే నిజమే, అంటే నాట్ ఓన్లీ ఇన్ఫర్టిలిటీ, మీరు అన్నట్టుగా కనుక మంచి ఫుడ్ తీసుకొని మైండ్ఫుల్గా ఈటింగ్ అని చెప్పారు, అది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం 1 hour ఎక్సర్సైజ్ అనేది మనకు మనం కేటాయించుకోవాల్సిన అవసరం చాలా ఉంది, ఎవరికి వాళ్ళు. వి షుడ్ ప్రయారిటైజ్ అవర్ హెల్త్ అండి. హెల్త్ మీద లీస్ట్ బాదర్డ్ ఉంటాం మనం.
ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. సో వీ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ అవర్ హెల్త్, బోత్ మనీ వైజ్, టైమ్ వైజ్. సో హెల్త్కి కొంచెం టైం ఇవ్వాలి, హెల్త్ని ఫోకస్ చేసుకోవాలి ఈ రోజుల్లో అయితే. తర్వాత హాస్పిటల్కి పెట్టే అవసరం ఉండదు. మెంటల్గా హాస్పిటల్ అనేది పక్కన పెడితే చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకొకటి మన కోసం ఫ్యామిలీ అంతా సఫర్ అవ్వాల్సి ఉంటుంది ఒకరి కోసం. సో అదంతా తగ్గుతుంది అంటారా? డెఫినెట్గా హెల్త్ గురించి ప్రతి ఒక్కరూ ఫోకస్ చేయాలి. మెయిన్లీ ఫుడ్ హ్యాబిట్స్, స్ట్రెస్ అవాయిడ్ చేయాలి. అంటే ప్లాన్ చేసుకునే ఎవ్రీవన్ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ దర్ హెల్త్. ఫుడ్ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ రోజుల్లో అయితే. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే జనాలు అవేర్నెస్ పెరిగిందంటారా డాక్టర్ గారు? లేదంటే అలాగే ఈ రోజు ఇప్పుడు ఏంటంటే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఇంకా పెరగాలి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వన్స్ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత దానికి సొల్యూషన్ ఎత్తుకుంటున్నాం. ఆ ప్రాబ్లం రాకుండా ఫస్ట్ చూసుకోవాలి. సో దట్ ఈస్ ద థింగ్. అలాగే ఇప్పుడు చాలా మందిలో చూస్తూ ఉంటాం, ఒక ఏజ్ వచ్చిన తర్వాత యూట్రస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అవి ఎందుకు వస్తుంటాయి, దానికి సొల్యూషన్ ఏంటి అంటారు? అలా రాకుండా ఏమైనా చేయొచ్చా? మెయిన్గా ఈ ఒబిసిటీ వల్ల కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఏజ్ అయ్యే కొద్దీ కొంతమందికి ఫెమిలియల్గా కూడా, సో ఈ గర్భసంచిలో గడ్డలు రావడం కానీ, ఎండోమెట్రియల్ థిక్నెస్, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల హెవీ బ్లీడింగ్ ఇష్యూస్, అండ్ ఓవరీస్లో నీటి బుడగలు, పీసీఓడి ఒకటి ఈ రోజులో చాలా ఎక్కువ అయిపోయింది. అది పీసీఓడి అనేది మెయిన్గా లైఫ్ స్టైల్ డిసీజ్. మనం తినే ఫుడ్ వల్ల, లైఫ్ స్టైల్ వల్లే వచ్చే డిసీజ్. సో మనం కొంచెం మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉంటాయి. అండ్ వన్స్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా దాన్ని అశ్రద్ధ చేయకుండా మన గైనకాలజిస్ట్ని విజిట్ చేయాలండి. ఫైనల్గా ఏం చెప్తారు డాక్టర్ గారు? లైక్ ఒకటి నేను చెప్పాలనుకుంది, విమెన్ షుడ్ ప్రయారిటైజ్ దేర్ హెల్త్ అండి. సో హెల్త్ మీద ఫోకస్ చేయాలి. దాంతోపాటు కొన్ని బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్లు అప్పుడప్పుడు చేయించుకుంటూ ఉండాలి. ఆఫ్టర్ 40 ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. లైక్ ఎండోమెట్రియల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అనేవి పెరిగిపోయాయి. సో హెచ్పివి వ్యాక్సినేషన్ అవైలబిలిటీ ఉంది టు ప్రివెంట్ సర్వైకల్ క్యాన్సర్. సో ప్రతి ఒక్కరు 9 to 45 years వరకు ఈ హెచ్పివి వ్యాక్సిన్ వేసుకోవచ్చు. సో మనం పిల్లలకి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఇదే, ఏదో బంగారము, డ్రెస్సులు ఇవి కాకుండా. సో ఇలాంటివి మన పిల్లలకి ఇస్తే దేర్ ఫ్యూచర్ విల్ బి వెరీ గుడ్. సో హెచ్పివి వ్యాక్సినేషన్ కంపల్సరీ తీసుకోండి. దాంతోపాటు విమెన్ షుడ్ ప్రయారిటైజ్ దేర్ హెల్త్ గురించి వాళ్ళు పట్టించుకోవాలి. రైట్ డాక్టర్ గారు, చాలా మంచి మాటలు చెప్పారు. అంటే ఇంట్లో స్త్రీ గనక హెల్దీగా ఉంటే ఆ ఫ్యామిలీ మొత్తం హెల్దీగా ఉంటుంది, సొసైటీ హెల్దీగా ఉంటుంది. అలాగే గ్రావిడ్ హోమ్స్లో ఎట్లాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, మీ దగ్గరకు వస్తే ఎలాంటి సొల్యూషన్ దొరుకుతుంది ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్డ్ టు టీ న్యూస్.